హాయ్ సందీప్ గారు. అనుకున్నా ఫస్ట్ మైక్ నువ్వు అడుగుతాను. హౌ ఆర్ యూ? సో రీతు వర్మ గురించి రావడం జరిగింది. సో ఆమె రాలేదు కాబట్టి ఆమె క్వశ్చన్లు కూడా మీకే అడిగేస్తాం. నాకు రీతా వర్మ గురించి ఏం రావడం జరిగింది. అదే రీతు వర్మకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. అంటే మీతో పాటు ఆమెకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అరే నేను కూడా దానికి ఫ్యాన్ బస్సు తప్పేం లేదు. అందుకనే ఆవిడకి అడగాల్సిన మీకు అడిగేస్తా. ఆవిడ రాలేదు కదా క్వశ్చన్. అడగండి. సో మీకు సందీప్ కిషన్ గారితో రొమాంటిక్ సీన్స్ ఎలా అనిపించినాయి? సందీప్ కిషన్ అన్ని రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలు ఏం లేవు. మరి బేబీమా అన్నారు, పగిలి అన్నారు, ఏదో పాటలు అవి. ఓకే. అంటే ఫస్ట్ పాటలు తప్ప- ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వదిలేరు కదా, ఇలా హగ్ చేసి. యాక్చువల్లీ నువ్వు మేము నిజంగానే మీరిద్దరు గాట్ ఎంగేజ్డ్ అనుకున్నాం సడన్ గా చూసి. అది నువ్వు కాబట్టి అనుకున్నావు. బట్ జనరల్గా చూసావంటే మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఒక హగ్గు ఆ బుగ్గ మీద ముద్ద అనేది మోస్ట్ లీస్ట్ బేసిక్ రొమాన్స్. అవునా కదా, హై స్కూల్ రొమాన్స్ అది. సో ఈ సినిమాలో ఆ టైప్ ఉంటుంది తప్ప ఐ థింక్ మోర్ దెన్ దట్ మా అయితే టైమింగ్ చాలా బాగా కుదిరింది. ఇన్ సాంగ్స్ కానీ ఇన్ ది సీన్స్ కానీ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. త్రినాథరావు గారు, గురుగారు మీరు నార్మల్గా ఏదో మాట్లాడితే చాలా వైరల్ అయింది, 2 నెలలు ఊగింది సోషల్ మీడియాలో. సో 100 కోట్లు ఫిలిం తీసిన తర్వాతలా నేను 1000 కోట్లు కొట్టాలనుకునే డైరెక్టర్లను చూశాను, కానీ సందీప్ కిషన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ ఆయన మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారా వచ్చి, లేదంటే మీరు ఆయనకి వెళ్ళి అప్రోచ్ అయ్యారా? 100 కోట్ల కన్నా ముందే ఇప్పుడు 7 years నుంచే మేము ఇద్దరం అనుకుంటుంది సినిమా చేద్దామని. ఇప్పుడు సడన్గా అలా స్క్రిప్ట్ సెట్ అయింది, స్టార్ట్ చేస్తాం అంతే. ఓకే. అంటే సందీప్ అన్న, నేను నిజంగా మీ వర్క్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. మీకంటే మీ వర్క్ అంటే నాకు ఇష్టం. ఎందుకు తెలుసా? మీరు చాలామంది లెజెండరీ అండ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్స్ని మీరు డెలివర్ చేశారు, ఇండస్ట్రీ ఇలా వదిలేశారు, ఇసిరేశారు అనమాట. అలాగేం చేయలేదు, సరదాగా కలిసి పని చేసాం, ఫ్రెండ్స్ ఉన్నాం. సో అంటే మీ అదృష్టమో లేదంటే దురదృష్టమో తెలీదు, మీతో వర్క్ చేసినప్పుడు వాళ్ళు నార్మల్గా ఉంటున్నారు, మీతో చేసిన తర్వాత వాళ్ళు చాలా పెద్ద స్టార్స్ అయిపోతున్నారు. సో అలాంటి లెజెండ్స్తో ఇప్పుడు ఎల్సీయూ ఉంది, లోకేష్ కనకరాజన్, అలాంటి డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు లెక్కేసుకుంటే. సో ఎల్సీయూలో మీరు లేకపోవడానికి రీజన్ ఏంటి? లేదంటే మీరు స్టాండ్ అలోన్ ఫిలిం ఏమైనా ప్లాన్ చేశారా మీరిద్దరు? ఎల్సీ బేసిక్లీ ఏంటంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్. ప్రసన్న నాకు ఇంచుమించుగా తన ఫస్ట్ సినిమా నుంచి బాగా క్లోజ్ నాకు. మేము ఎప్పుడు కలిసి పని చేయాలనుకున్నాను తప్ప ఈ సినిమా నాతో చేయాలన్న మాట ఎప్పుడు ఆ థాట్ ప్రాసెస్లోకి వచ్చింది లేదు. నెక్స్ట్ సమ్వేర్ లోకేష్కి ఉన్నది కానీ నాకు అనిపించింది కానీ కూడా ఏంటంటే మేము మళ్ళీ కలిసి పని చేసినప్పుడు అది అంత స్పెషల్ అవ్వాలి. ఏదో యూనివర్స్లో ఉండాలి కదా అని ఒక సీన్లా కాకుండా ఒక తన మనసులో కూడా ఏంటంటే మళ్ళీ సందీప్ నేను వీ ఆల్రెడీ డిస్కస్ సంథింగ్, వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ టుగెదర్, తొందరలో చెప్తారు బయటికి. బట్ హిజ్ హోల్ పాయింట్ ఇస్ దట్ మళ్ళీ బెస్ట్ అవ్వాలి, నీ బెస్ట్ అవ్వాలి, నేను ఇచ్చిన బెస్ట్ అవ్వాలి అని ఉద్దేశంతో ఉందని. అండ్ ఐ థింక్ హీ హాస్ డన్ సంథింగ్ లైక్ దట్ ఫర్ మీ నౌ. ఎందుకు మజాకా అంటే నేను చాలా కాన్షియస్గా ఒక తెలుగు మసాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకున్నా. నా గత 4 సినిమాలు బేర్ బేసిక్లో రంగులే 4 సీరియస్ రంగులే ఉన్నాయి. ఏంటి, సెపియా, రెడ్, బ్రౌను లేదా బ్లాక్ టోను కదా, బ్లడ్ ఉంటుంది లేదా డస్ట్ ఉంటుంది. నాకు సడన్గా ఏం రియలైజ్ అంటే గత 6 సంవత్సరాల్లోనే ఒక కొత్త జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ వ్యూవర్సే మళ్ళీ వేకప్ అవుతున్నారు కదా. వాళ్ళకి నేను ఉండే మెమరీ అన్ని సిరీస్ సినిమాలోనే ఉండే. సో ఐ ఫెల్ట్ ప్రాబబ్లీ నాకు ఒక నా పర్సనల్ లైఫ్ కూడా కాస్త ప్రశాంతమైన వాతావరణంలో సినిమా ఒకటి చేయాలి, అంత ఫిజికల్ హెక్టిసిటీ లేకుండా అనుకున్నా. అండ్ ఐ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడప్పుడు ఒక క్యూట్ స్వీట్ హ్యాపీ ఫిల్మ్ ప్లెజెంట్గా సినిమా చేయడం చాలా ముఖ్యమని నేను నమ్మాను. నా అదృష్టం వీళ్ళిద్దరూ నాకు ఈ సినిమా కుదిరారు. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తే అది ఇవాళ వాళ్ళు 4 హిట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ బెస్ట్ డేలో నాకు కుదరడం, ఐఎమ్ యాక్చువల్లీ వెరీ బ్లెస్డ్ ఫర్ ఇట్. శివరాత్రికి రెడీగా ఉన్నాం చూడటానికి, తొందరగా వదిలేస్తే బ్రేక్ ఇస్తాం. సో రేపు ఈవినింగ్ వచ్చేస్తుంది. సో